దేవుని వాక్యంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అపోల్లో కొరింథులోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు అని అనగా, యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మమిచ్చనని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. చదవబడిన ఈ లేఖన భాగం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు విడువక ఎడబాయక మా ఎడల కృప చూపుచున్న మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా ప్రియులు, మీ ప్రజలు పెందలకడనే మీ సన్నిధికి వచ్చి మీ వాక్యం కొరకై వారెదురు చూచుచూ ఉండగా, మీరే తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి మహిమ పొందండి. మానవుని మరుగుపరచండి. మీకు రావలసిన ప్రభావమును మీరు ఆరోపించుకొనమని, మమ్మును ఆధ్యాత్మికంగా ఎంతో ఎక్కువగా బలపరచి, భద్రపరచి, స్థిరపరచి మీ నామమునకే మహిమ ఆపాదించుకుంటున్నందుకై కృతజ్ఞతలు చెల్లించుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు మా విషయంలో ఎంతో గొప్ప కార్యాన్ని చేసి మా మంటి ఘటములలో మీ మహిమ ఐశ్వర్యమును నింపి మీకు మహిమ ఆపాదించుకుంటున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు వాక్యమై ఉన్న యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన దైవ లేఖనాలలో అమూల్యమైన విషయాలు మనం వింటూ వస్తున్నాం. ఈ 19వ అధ్యాయంలో 41 వచనం ఉన్నదని వాటిని 5 భాగాలుగా చేసుకున్నాం. అందులో 1 నుండి 7 వచనాలలో 12 మంది శిష్యులను గూర్చిన విషయాలు మనం ఇక్కడ చదువుకున్నాం. అందులో అపోల్లో కొరింథులోనున్నప్పుడు జరిగిన సంగతి, అలాగే పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగినప్పుడు, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. ప్రియులారా, మరి మనము కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి వినకుండా వెళ్ళిపోతే బాగుండదు కదా. అందుకని నిన్న గత వర్తమానంలో
కొన్ని ప్రశ్నలు వేసుకున్నాం. పరిశుద్ధాత్మ వ్యక్తా శక్తా అంటే కొందరు అలాగూ కొందరు ఇలాగూ చెప్పారు. అయితే వ్యక్తి ఆయన ద్వారా పొందేది శక్తి అని ఇద్దరికీ అవసరమైన మాటను తేటగా మనం చెప్పుకోగలిగాం. రెండవదిగా పరిశుద్ధాత్మను పొందడం ఎలాగు అనే విషయాన్ని విన్నాం. ఎప్పుడైతే పాపమును గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేశాడో అప్పుడే పొందుకున్నామని, రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆత్మను పొందాము అని, లేక ఆత్మచేత ముద్ర పొందాము అని చెప్పవచ్చు. మూడవ ప్రశ్నగా పరిశుద్ధాత్మను పొందడం విన్నాం. మూడవ ప్రశ్నగా పరిశుద్ధాత్మ చేత నింపబడడం ఎలాగు అన్నప్పుడు వారు ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మతో నిండిన వారుగా ఉన్నారని విన్నాం. పరిశుద్ధాత్మను పొందిన వారు ఏం చేశారు అని అన్నప్పుడు వారు దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు అని విన్నాం. పరిశుద్ధాత్మ ఐదవ ప్రశ్న ఎల్లప్పుడూ ఉండడానికి వచ్చాడా, లేక అప్పుడప్పుడు వస్తాడా, వచ్చి వెళ్తా ఉంటాడా అనంటే పాత నిబంధన కాలములో అలాగు జరిగేది గాని క్రొత్త నిబంధన కాలములో అలాగు జరగలేదు. అలాగు జరగకుండా ఎల్లప్పుడూ ఉండడానికే వచ్చాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన చేసే కార్యాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మ కార్యాలు చాలా ఉన్నాయి. ఆయన చేసే కార్యాలు ఏమేమి ఉన్నాయో బహుశా ఈరోజు క్లుప్తంగా చెప్తానండి. పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు ఈరోజు కొంచెం క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక పరిశుద్ధాత్మను ఆయన ఎప్పటి వరకు ఉంటాడు? ఆరో ప్రశ్న. ఎప్పటి వరకు ఉంటాడు అంటే విమోచన దినము వరకు, అనగా సంఘము ఎత్తబడు వరకు ఆయన మన మధ్యే ఉంటారు అని మనము తేటగా విన్నాం. కనుక పరిశుద్ధాత్మ విషయములో మన వైఖరి ఎలా ఉండాలి అనంటే ఆత్మను దుఃఖపరచకూడదు, ఆత్మను ఆర్పకూడదని 7 ప్రశ్నలు విన్నాం. అవునా అండి? ఈ క్లారిటీ వచ్చిందా మీ అందరికీ? మీలో చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకొని ఎవరున్నారో తెలియకుండా ఉంది. అధ్యక్షుల వారు చెప్తానే ఉంటారు. ఏడవ ప్రశ్న ఏందన్నా? ఏడవ ప్రశ్న ఆ ఏడవ ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు ఏడవ ఎప్పటి ప్రశ్న వరకు? పరిశుద్ధాత్మ విషయములో మన వైఖరి. అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదని, పరిశుద్ధాత్మను ఆర్పకూడదని, ఆత్మను ఆర్పకుడి అని బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా మనము చూస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క చిహ్నాలు 11 ఉన్నాయని, పరిశుద్ధాత్మ యొక్క నామములు దాదాపు అనేకములుగా ఉన్నాయని మనం విన్నాం. అవును కదండి? కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభు పిల్లలమైన మనం పరిశుద్ధాత్మ కార్యాలు ఆయన ఏం చేస్తాడు అని మనం ప్రశ్నలు వేసుకున్నప్పుడు ఈరోజు టూకీగా, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు కదా. దానిని బట్టి అసలు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? గత వర్తమానంలో కొంత మేర మనకు అర్థమైంది కదా. ఆత్మక్రియలు అని మీరు హెడ్డింగ్ పెట్టుకుంటే ఆత్మక్రియలన్నా, ఆత్మకార్యాలన్నా, పరిశుద్ధాత్ముని పనులన్నా మీరు టైటిల్ పెట్టుకోగలిగితే ఒక చిన్న వర్తమానం మనందరికీ అర్థం కావడానికి. చిన్న వర్తమానం. ఆయన ఏం చేస్తారు? రోమిలకు రాసిన పత్రిక మొదటిగా
యోహాను సువార్త చదువుకుందాం, వరుసలో చెప్పుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఆయన ఏం చేస్తారు అంటే ఒప్పించును, ఒప్పించును, ఒప్పించును. దేనిని గురించి అంటే పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేయును అన్నాడు. ఇక అవును, ఒక వ్యక్తి తన పాపం విషయమై పశ్చాత్తాపపడ్డాడు అనంటే అది పరిశుద్ధాత్ముడు చేసిన కార్యం. రక్షణార్థమైన మారు మనసు కలిగింది అనంటే అది పరిశుద్ధాత్మ కార్యం. దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగింది అనంటే అది పరిశుద్ధాత్ముని కార్యం. గుర్తుపెట్టుకోండి. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయును అన్నాడు కదా. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలిగించింది అనంటే అది పరిశుద్ధాత్ముని కార్యం. ఎందుకంటే 5 వేళ్ళు మనం ఇలా పట్టుకుంటే, ఒకటి రక్షణ సువార్త విన్నప్పుడు తాను పాపి అని గ్రహించి, 2 తన పాపం విషయమై పశ్చాత్తాపపడి, 3 తన పాపమును తాను ఒప్పుకొని, 4 తన పాపమును తాను విడిచిపెట్టి, 5 ఆ పాపము చేయకుండా ఉంటాడు. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును పుట్టించింది అనడానికి కారణమన్నమాట. ఇక ఆ వ్యక్తి మరలా పాపం చేయడు. ఎందుకంటే దేవుని బీజం అతనిలో నిలిచింది గనుక అతడు పాపము చేయడు, పాపము చేయ జాలడు. మరి ఆత్మను పొందామని చెప్పి వారు పాపం చేస్తున్నారు అంటే వారు ఆత్మను పొందినట్టు కాదు, వారు పరిశుద్ధాత్మను పొందినట్లు కాదు. ఇక్కడ ఆత్మను పొందామంటారు, బయటికి వెళ్ళి బూతులు, అబద్ధాలు, మోసాలు ఇవన్నీ చేస్తారు. వారు పరిశుద్ధాత్మను పొందిన వారు కాదు అని మనము గుర్తించాలి. అసలు వారు రక్షించబడిన వారే కారు. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉంటుందన్నమాట. మీకు అది తేటగా అర్థం కావాలి అని అంటే ఇలా కూడా చెప్తాను, ఈజీగా అర్థం చేసుకోవడానికి. గొర్రె ఉంది, పంది ఉంది. గొర్రె పొరపాటున జారి బురదలో పడింది అనుకోండి, ఏం చేస్తుంది? కాపరి సహాయాన్ని కోరుకొని ఆ బురదలో నుండి బయటికి ఎలా రావాలని కోరుకుంటుంది. ఆ వ్యక్తి రక్షించబడ్డాడని అర్థం, ఆత్మను పొందాడని అర్థం. అదే పంది ఉంది, అది కావాలని బురదలో పడింది, కాపరి సహాయం కోరుకోదు. ఎవరు వెళ్ళి దాన్ని లేపాలని ప్రయత్నం చేసినా ఆ బురదలో నుంచి బయటికి రాదు. రావట్లేదు అనంటే ఆ వ్యక్తి రక్షించబడినోడు కాదు, ఆత్మను పొందినవాడు కాదు. వెరీ క్లియర్. ఏమండి, క్లియర్ అయిందా? కొంచెం చెప్పండి బాబు. అర్థమైంది. క్లియర్. మీరు కొంచెం వెలుపలికి రండి. వెలుపలికి వచ్చి చక్కగా చేతిలో తలో ఏదో ఒకటి చక్కగా మీరు తెలియచేయండి. థ్యాంక్ యూ. కాబట్టి ప్రభు పిల్లలమైనటువంటి మనం పరిశుద్ధాత్ముని కార్యాలు ఎలా ఉంటాయో తగిన వివేకం అనేది లేకపోతే, లేఖనం అనేది మనకు అర్థం కాకపోతే మనం పొరబడినట్లే. ఇక రెండవదిగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? రోమా పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
1-2 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అన్నాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. గమనించండి, విడిపించును పాప మరణముల నియమము నుండి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఒప్పింప చేస్తాడు. పాపమును గుర్చి, తీర్పును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి. రెండవ మాట, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడండి? చెప్పాడు, విడిపించును పాప మరణముల నియమము నుండి. ఆయన విడిపిస్తాడు. పాప మరణముల నియమముల నుండి ఆయన విడిపిస్తాడు. తెస్సలోనికైలకు రాసిన 3వ మాట, తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చదువుకుందాం. 2:13 ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, గమనించాలి, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము అన్నాడు. ఇక్కడ ఆత్మ మిమ్ము పరిశుద్ధపరచుట వలనను అన్నాడు. చూడండి, దేవుని వాక్యములో వ్రాయబడిన ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను అన్నాడు. ఇక్కడ మనం పరిశుద్ధాత్మ ఏర్పరచుకునేవాడు దేనికి? రక్షణ పొందుటకును, సత్యమును నమ్ముటకును, పరిశుద్ధపరచుటకును. జాగ్రత్తగా గమనించండి, ఆయన ఏర్పరచుకునేవాడు దేనికి? రక్షణ పొందుటకు, సత్యమును నమ్ముటకు, పరిశుద్ధపరచుటకు. ఎంత క్లియర్గా ఉందో చూడండి వచనం. పరిశుద్ధాత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండే మిమ్మును ఏర్పరచుకుని. ఆదిలోనే ఆయన అనాదిలో ఉన్నవాడు, మనలను ఆదిలో ఏర్పాటు చేసుకున్నాడు. ఆది అనాదికి ముందుండేది కాదు, అనాది ఆదికి ముందుండేది. కనుక అనాదిలో ఉన్నవాడు ఆదిలో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆది యందు వాక్యం ఉండెను అనే మాట చెప్పిన, ఆదిలో వాక్యం, ఆ వాక్యం మనలను రక్షించడానికి ఈ లోకానికి రాగా మనము విశ్వసించగా రక్షించబడ్డాం. అందుకు సహాయకుడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఈ వాస్తవిక సత్యాన్ని గమనించాలి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? ఆయన ఏర్పాటు చేసుకుని రక్షిస్తాడు, సత్యమును నమ్మేటట్టు చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. లేక పరిశుద్ధపరచును, సత్యమును నమ్మునట్లు చేయును, రక్షించును, అలా కూడా చెప్పొచ్చు. ఏది ఏమైనా పరిశుద్ధాత్ముని కార్యాన్ని మనము తేటగా వింటూ ఉన్నాం. మరొక మాట మనము గమనిద్దాం. 3వ మాట, తీతుకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన
క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించెను అనే మాట. ఏం చేస్తాడు ఆయన? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? కలుగచేయును నూతన స్వభావం. కలుగజేయును నూతన స్వభావం. ఆయన ఎప్పటికప్పుడే నూతనంగా ఉంచుతాడు మనలను. ఎప్పటికప్పుడే నూతన అనుభవం. దానిని నవీన స్వభావం అనంటాడు. నవీన స్వభావం అనంటాడు. ఒక మాట చదువుకుందాం రండి. దీనికి సహాయకరంగా ఒక మాట. చిత్తవృత్తి యందు నూతన పరచబడుట అంటే ప్రతిదినం పరిశుద్ధాత్ముడు మనలను నూతనంగా ఉంచుతాడన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదువుతాను. శ్రద్ధతో మీరు కూడా లేఖనాలు చూడండి. ఐసైట్ లేఖనం మీద పడుద్ది. మీరు రాసుకునే పనిలోనే ఉండకండి. ముందు బైబిల్ తెరవండి. ఆ వచనం ఎక్కడుందో చూడండి. ఆ తర్వాత అప్పుడు వ్రాసే ప్రయత్నం చేయండి ప్లీజ్. మీరు మాత్రం బైబిల్ గ్రంథం తెరవాలి. అది పని అనుకోకండి. అంత పని ఎక్కడ చేస్తామని అనుకోకండి. అస్సలు లేఖనం దగ్గర నిర్లక్ష్యం అనేది అస్సలు పని చేయదండి. ఎందుకంటే ఈరోజు మనం లేఖనాలను పరిశీలనగా చూడకపోవడమే చాలా పొరపడుతున్నాం. ప్రభువే చెప్పారు, మీరు లేఖనములను ఎరుగకపోవటం వలననే మీరు పొరబడుచున్నారు అన్నాడు. లేఖనాలు తెలియకనే పొరబడుతున్నారండి. కనుక ఈ కాలంలో ఇక మనం పొరబడే వారంగా ఉండకూడదు. దేవుని వాక్యం అంటే అంత ఆసక్తిగా ఉండాలి. చూడండి, పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవోనని ప్రతిదినము లేఖనాలను పరిశీలించుచూ వచ్చారా లేదా బెరయా సంఘస్థులు? 17-11 అపోస్తల కార్యాలు. వారు ఏం చేశారండి? పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవోనని లేఖనములను పరిశీలించుచూ వచ్చారు. అంటే వారు తేటగా బైబిల్ని చూస్తున్నారు, చదువుతున్నారు పరిశీలనగా. అప్పుడే వారు అర్థం చేసుకోగలిగారు. అప్పుడే వారు అంగీకరించారు. అందులో ఎవరున్నారు తెలుసా? ఘనులైన వారున్నారు. ఎందుకంటే లేఖనం ప్రతి వ్యక్తి జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తుందండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది బోధకులు లేఖనాలు చెప్పడంలే, వాక్యం చెప్పడంలే. మీరు అలాగన్నారని నన్ను ఏమనుకోకండి ప్లీజ్. నన్ను అపార్థం చేసుకోవద్దండి. నాకు ఎవరు శత్రువులు కాదు. అందరూ లేఖనాలు ఎరిగిన వారుగా ఉండాలనేది నా తపన, నా తాపత్రయం, నా ప్రయాస, నా ప్రాకులాట, నా వెతుకులాట, నా బాధ, నా భారం, నా బాధ్యత. ఇంకెన్ని పదాలు చెప్పాలో చెప్పండి. లేఖనాలు అర్థం చేసుకోవాలి. కొంత ఇచ్చట కొంత అచ్చట లేఖనాలు ఉంటాయి. దాన్ని వరుసలో పెట్టుకోవాలి. పూలను మాలగట్టినట్టు చక్కగా దండల గుదిగుచ్చి చక్కగా దానిని వేస్తే విడి పువ్వులు అందంగా కనపడవు. కానీ చక్కగా గుదిగుచ్చినప్పుడు అది ఎంత అందంగా, చాలా చూడముచ్చటగా ఉంటుంది. అవునా కాదా? అలాగున మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్నా దానిని మనము ఏరి చక్కగా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని చక్కని వరుస మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. నేర్చుకున్న వాళ్ళు నెరవేర్చాలి, నెరవేర్చిన వాళ్ళు నేర్పించాలి. ఆ ప్రయత్నం మాత్రం మానొద్దు. రైట్. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, నేను చదువుతున్నా 4:22 ఎఫెసీ పత్రిక. మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని
ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రాచీన స్వభావం వదులుకొనంటే నూతన స్వభావం కలిగిన వారుగా, చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారంటే నూతన స్వభావం కలిగిన వారుగా, నవీన స్వభావము ధరించుకోవాలంటే నూతన స్వభావము కలిగిన వారుగా. అర్థమైందండి? ప్రభు నమ్ముకున్న ప్రతి వ్యక్తి దినదినము నూతన పరచబడుచూనే ఉండాలి. నూతనత్వం, నవీనత్వం, ప్రాచీన స్వభావము వదులుకున్న తత్వం, ప్రాచీన స్వభావమును వదులుకున్న తత్వం, నూతనత్వం, నవీన స్వభావపు తత్వం. ఎంత వివరంగా చెప్పాడండి ఎఫెసు సంఘస్థులకు. ఎఫెసీలకు రాస్తూ నిజంగా ఇదిగో ఒకప్పుడు మోసకరమైన దురాశల్లో చెడిపోయాం, ఇంకిప్పుడు అట్లా చెడిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే లేఖనాలు బయలుపరచబడ్డాయి, తేటపరచబడ్డాయి. ఇంకా అలాగే ఉంటానంటారేంటి? ఉండొద్దు మీరు అని చెప్పి ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి. ప్రాచీన స్వభావాన్ని మీరు వదులుకోండి అని చెప్పాడు. అంటే ప్రాచీన పురుషుని, అంటే పాత పురుషుడు ఉన్నాడు కదా, పుట్టినోట్లో ప్రాచీన పురుషుడు అన్నాడు. ఆ ప్రాచీన పురుషుని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నవీన నీతియు యథార్థమైన భక్తియు గలవారై. ఎంత గొప్ప మాట అండి! ఈరోజు క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలి? నీతి, యథార్థమైన భక్తి. పై భక్తి కాదు, లోపల భక్తి కాదు, గురి లేని భక్తి కాదు, గుడ్డి భక్తి కాదు, శక్తి లేని భక్తి కాదు, ముక్తికి వెళ్ళలేని భక్తి కాదు, దేశభక్తి కాదు. ఇది దైవభక్తి. అర్థమైందండి? ఏ భక్తి కలిగి ఉండాలో తేటగా చెప్పాడు. దైవభక్తి కలిగి ఉండాలి. దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను అది వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరమైనది అని తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు. 4:8 ఆ మాట చెప్పాడు. సరే, నవీన స్వభావమును ధరించుకొని. రైట్, నవీన స్వభావం అంటే నవీన పురుషుని అని. ఈ నవీన పురుషుడు ఎవరు? పరిశుద్ధాత్ముడే. అర్థమైందండి? ఆయనను ధరించుకొని నూతన పరచబడిన అనుభవం కనుక పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నూతన పరచును, కలుగజేయును నూతన స్వభావం, కలుగజేయును నూతన స్వభావం. ఇక నెక్స్ట్, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఎన్నండి? ఎన్ని విన్నాం? 5 విన్నాం. 6వది, ఓకే 4 విన్నామా? 4 విన్నాం. 5వది, 5వ మాట మనము జాగ్రత్తగా విందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆయన ఎక్కడ చూసినా చూడండి, ఆయన వ్యక్తి అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి
సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. చూడండి, ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఇంకా ఆత్మ కుమ్మరింపు జరగక ముందు చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాట. ఇప్పుడు ఆయన వచ్చారు కదా, ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? నడిపించును సర్వసత్యములోనికి. నడిపించును సర్వసత్యములోనికి. ఆయన నడిపిస్తాడు సర్వసత్యములోనికి. తెలియజేయును సంభవింపబోవు సంగతులను. ఇక్కడ రెండు మాటలు చెప్పొచ్చు, కానీ ఒకటే తీసుకుందాంలే. నడిపించును సర్వసత్యములోనికి, తెలియజేయును సంభవింపబోవు సంగతులను. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారో అవగాహన వస్తుందండి. అసలు పరిశుద్ధాత్మను గూర్చిన వివరం ఇంత స్పష్టంగా, ఏమండి నేనేమన్నా సొంత విషయం చెప్తున్నానా? బైబిల్ సంగతే కదా, బైబిల్లో వ్రాయబడిన విషయమేనా? చెప్పండి ప్రియులారా, మీరు అర్థం చేసుకోవాలి. చాలా తేటగా లేఖనాలను చదవండి బాబు, చదవండి అమ్మ, చదవండి అని మొత్తుకుని మొర్ర పెట్టుకునేది ఎందుకే? లేఖనాలు చదివితే మనకు సంగతులు చక్కగా అర్థమవుతాయి. మనల్ని ఎవ్వరూ రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి. నిజం, ఎవరో మనల్ని మోసం చేశారనడానికి వీలు లేదు. మన ఎదుట లేఖనాలు ఈరోజు చూడండి, ఇంచుమించుగా 6000 భాషలలోనికి బైబిల్ గ్రంథం ముద్రించబడింది. ఇంచుమించుగా 6000 భాషల్లో బైబిల్ గ్రంథం ముద్రించబడింది. మరి ముద్రించబడిన ఈ గ్రంథాన్ని మనకు అచ్చమైన మన తెలుగులో చక్కగా అనువదించబడగా దీనిని అర్థం చేసుకోవడానికి చదవకనే మనం పొరపడుతున్నాం. రైట్. మరొక మాట, ఆయన ఏం చేస్తాడు? 6వ సంగతి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు అని స్పష్టంగా వ్రాయబడింది. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆత్మ ఏం చేస్తాడండి? సహాయము చేయును ప్రార్థనలో. సహాయము చేయును ప్రార్థనలో. గమనించారు? సహాయము చేయును ప్రార్థనలో. మనకు ఎలాగూ ప్రార్థన చేయాలో తెలియదు. ఇప్పటికీ చాలా మంది చేసే ప్రార్థన, ఏమనుకోకండి ప్రార్థనా పరులారా, చాలా మంది చేసే ప్రార్థన మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎదుట వాళ్ళని సంతోషపెట్టే ప్రార్థనా ముక్కలే ఉపయోగిస్తారు. నిజమా కాదా? ఎక్కడైనా ప్రార్థన చేయమంటే ఎదుట వాళ్ళని మన భాషా జాలముతో, మన పదజాలముతో ఎదుట వారిని సంతోషింపజేయాలనే ప్రార్థనే చేస్తారు. నిజమా కాదా? మీరవునన్నా కాదన్నా ముమ్మాటికి నిజం. ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలి అని అంటే వారి కోసం ప్రార్థన చేసేటప్పుడు
ఆ ప్రార్థనలో పదాలు వారిని ఆనందింపజేసేటట్టుగా ఉంటాయి. అందుకే వాళ్ళు వెనక స్తోత్రం 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 అంటుంటారు. ఆమేన్ ఆమేన్ అంటుంటారు. ఏమనుకోకండి. అంటే నిజాన్ని చెప్పాలి నిర్భయంగా అనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీరు నన్ను అర్థం చేసుకుంటారు నాకు తప్పకుండా. ఏవండి, నిజమా కాదా? అబ్బే అలా కాదండి, అది నిజం కాదు మీరు చెప్పిందని ఒక్కళ్ళు చెప్పండి చాలు. నా మాట నేను వెనక్కి తీసుకుంటాను. ఒక్కరు చెప్పినా సరే నా మాట నేను వెనక్కి తీసుకుంటాను. రెడీ. మీ వ్యక్తిగతంగా ప్రార్థన మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు అది. కానీ ఎదుటోళ్ళు ఉన్నప్పుడు ఎదుట వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలంటే వాళ్ళు ఆ పదాలను మెచ్చుకోవాలన్నట్టుగా, భలే చేశారు ప్రార్థన అన్నట్టుగా చేయాలని ఉద్దేశంతో చేస్తారా చేయరా? నిజం చెప్పండి. మౌనమే సమాధానం అండి. మౌనమే సత్యం. మౌనమే సత్యం అంటారా? థ్యాంక్ యూ బ్రదర్. నిజం. అంటే అక్కడ మన శరీరంతో ప్రార్థన చేస్తున్నట్లు అవుతుంది. మన శరీరంతో చేయకూడదు. ఒకవేళ మన ప్రార్థన వాళ్ళకి నచ్చకపోయినా పర్వాలే. మన ప్రార్థన ప్రభువు వినాలి. మన ప్రార్థనకు జవాబు రావాలి. ఆ వ్యక్తికో, ఆ కుటుంబానికో, ఆ సంఘానికో ప్రతిఫలం కలగాలి. అలాగూ ప్రార్థన చేయాలి. నిజమండి. కాబట్టి మనం చేస్తున్న పొరపాటు. అసలు పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడు మన మధ్య అంటే, మనం ఎలాగూ యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలీదు. నిజంగా తెలీదు. నాకొచ్చు ప్రార్థన చేయడం అనుకుంటాను. నిజంగా తెలీదు. మనకు తెలియనప్పుడు ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. ఇది సత్యం. కనుక సహాయము చేయును ప్రార్థనలో ఎవరు? పరిశుద్ధాత్ముడు. 7వ మాట చెప్పి నేను ముగిస్తా. 7వ మాట, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. రాసుకోండి 7వ మాట. సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమని సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా, మన ఆత్మతో దేవుని ఆత్మ, బిడ్డ నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు ఆ పని చేయకూడదు, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వు దేవుని బిడ్డవి, పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు దేవుని బిడ్డవి, నీతిగా ఉండాలి, నీవు దేవుని కుమారునివి, పరిశుద్ధంగా ఉండాలి. అబ్బా, నిజంగా ఎంత చక్కగా చెబుతాడండి. ఆత్మదేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈ పని నువ్వు చేయాల్సింది కాదు, ఈ పని నువ్వు చేయాల్సింది కాదు, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు మర్చిపోకూడదు, నువ్వు ప్రభువు బిడ్డవి, నువ్వు మర్చిపోకూడదు. నిజంగా ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తూ ఉంటాడు. ప్రతిరోజు సాక్ష్యమిస్తూ ఉంటాడు. అందుకే ఈవేళ పరిశుద్ధులు పొరపాట్లు ఎందుకు చేయకుండా ఉంటున్నారంటే, ఈ ఆత్మ మనం ఎవరమో మనకు తెలియజేస్తూ ఉంటాడు రోజు. అవునా కాదా? పరిశుద్ధాత్ముడు మనమెవరమో తెలియజేస్తూ ఉంటాడు. నువ్వు లోకస్తుడవు కావు, నువ్వు శరీర సంబంధివి కాదు, నీవు పాప సంబంధివి కావు, నీవు సాతానుకు దాసుడవు కావు, నీవు లోకానికి బానిసవు కావు, నీవు ఆత్మ సంబంధివి, నువ్వు పరలోకానికి వెళ్ళే వ్యక్తివి, నువ్వు పరదేశవాసివి, నువ్వు భూ సంబంధివి కాదు, నువ్వు శరీర సంబంధివి కాదు, నీవు ప్రకృతి సంబంధివి కాదు, నీవు పాతాళ సంబంధివి కాదు, నువ్వు పరలోకపు సంబంధివి, నువ్వు దైవ సంబంధివి అని ఆ ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తూ ఉంటాడు. అర్థమైందండి? దురాత్మ క్రియలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం కాదులేండి. కాలేజీకి వచ్చే వాళ్ళకి చెప్తాంలేండి అవన్నీ. జాగ్రత్తగా వినండి.
పరిశుద్ధాత్ముడు చేసే పనులు చాలా వివరంగా వ్రాయబడ్డాయి. ఏమండి, నేను 7 చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇంత తేటగా బైబిల్ చదువుకుంటే బాగుండు కదండి. మరలా ఒకసారి జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తా. 1, ఒప్పించును. పాపమును గూర్చి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఒప్పించును. నెంబర్ 1, ఒప్పించును. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి. 2, విడిపించును. విడిపించును పాప మరణముల నియమము నుండి. పాప మరణముల నియమము నుండి. ఏర్పరచుకొనును. ఏర్పరచుకొనును రక్షించుటకును, సత్యమును నమ్ముటకును, ఆత్మయందు కడుగబడుటకును. 4, కలుగజేయును. కలుగజేయును నూతన స్వభావం. నూతన స్వభావం. ప్రాచీన స్వభావమును వదులుకొని నవీన స్వభావం కలుగచేయును. కలుగచేయును. ఇక 5వది నడిపించును. నడిపించును సర్వసత్యములోనికి. నడిపించును సర్వసత్యములోనికి. తెలియజేయును సంభవింపబోవు సంగతులను. తెలియజేయును సంభవింపబోవు సంగతులను. 6వది సహాయము చేయును ప్రార్థనలో. సహాయము చేయును ప్రార్థనలు. ఎలాగూ యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక ఆయనే మనకు సహాయం చేస్తాడు. మన పక్షంగా ఆయనే విజ్ఞాపనము కూడా చేస్తాడు. ఇక 7వది సాక్ష్యమిచ్చును. సాక్ష్యమిచ్చును మనము ఆయన పిల్లలమని. ఆ ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తాడు. మనము దేవుని పిల్లలం అని, మనము రక్షించబడ్డాము అని, మనము విశ్వాసులమని, మనము పరిశుద్ధులమని, మనము నీతిమంతులమని, మన పరలోకపు పౌరులమని, మన పౌరస్థితి పరలోకమందున్నదని, మన నిత్య నివాసం పరలోకమందున్నదని, మన జీవము క్రీస్తుతో కూడా ఉన్నదని దేవుని పిల్లలకు తేటగా చెప్తా ఉంటాడు. అలాగూ పరిశుద్ధాత్మను ఆయన కార్యాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నారు. కనుక పరిశుద్ధాత్మను ఇంత తేటగా మనం అర్థం చేసుకోవాలి, కానీ అర్థం కాకుండా జీవించకూడదండి. ప్రార్థన చేసుకుందాం. మీకేమైనా ప్రశ్నలుంటే నా వర్తమానం విన్న తర్వాత, ప్రార్థన అయిన తర్వాత మీరు అడగండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు. మమ్మను ప్రేమించి పరిశుద్ధాత్మను పంపించి మా జీవితంలో ఏ కార్యము జరగాలో అది జరిగించడానికి ఆత్మను అందించినందుకు, కుమ్మరించినందుకు, అనుగ్రహించినందుకు, పంపినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా పక్షంగా చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించుచు, ఘనపరచుచు, కొనియాడుచు చేరి వచ్చిన ప్రతివారు పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన వారిలో ఈ దినం తేటగా స్పష్టంగా కలిగిందని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇలాగూ తేటైన సత్యాన్ని బయలుపరిచినందుకై కృతజ్ఞతలు చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రతివారికి సంగతి పరిపూర్ణ